మన అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకునేందుకు 2 సార్లు బటన్ నొక్కేందుకు రాష్ట్రవ్యాప్తంగా జనం సిద్ధమైపోయారని ప్రభుత్వ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించారు. గుంటూరులో ఒక బటన్ పశ్చిమ నియోజకవర్గాన్ని అసెంబ్లీ అభ్యర్థి విడుదల రజనికి, రెండో బటన్ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోషయ్యకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే వైఎస్ జగన్కు మరో 5 ఏళ్ల పాటు మనందరి కోసం బటన్ నొక్కుతూనే ఉంటారని ఆయన వెల్లడించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడికక్కడే కనక తప్పట్లు, మంగళ హారతులు, పూల జల్లులతో మహిళలు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు తామంతా సిద్ధమన్న స్థానిక నినాదాలతో పశ్చిమ నియోజకవర్గం మారుమోగిపోయింది. మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ప్రేమతో స్వాగతం పలికినటువంటి మీ అందరూ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పుకున్నామంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి రోజుల్లోనే ఆ రోజు నేను గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని నగరంలో చేసే దాంట్లో భాగంగా ఎప్పుడు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజునే అందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి లక్ష్మీనగర్కి సంబంధించి కానీ, పక్కన ఉన్న సాయినగర్కి సంబంధించి కానీ, ఆ పక్కన ఉన్న ఆదర్శ నగర్కి సంబంధించి కానీ ఒకే ఒక్క విషయం, రేపు 11వ తారీఖున ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేదో 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి ఎవరు కూడా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పక్క తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, లేదా మరో పక్క కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. పేదలంతా ఒక పక్కనుంటే మరో పక్క పెత్తందారులంతా కూడా మరో పక్క ఉన్నటువంటి ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా సుమారు 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు తీసుకున్నారో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా అంత సామాన్యమైనటువంటి కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్నటువంటి వ్యక్తులు పొద్దునే యాపికెళ్ళాలి, యాపికెళ్తామో లేకపోతే మరో చోటుకో పనికి వెళ్ళి లేకపోతే ఆటోలు వేసి, అంటే చిన్న కుటుంబాల్లో పుట్టి తమ పోషణ కోసం ప్రతిరోజు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలను విసిచ్చే ప్రాంతాలు ఈ ప్రాంతాలు. నేను అందుకో మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య మీ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకప్పుడు ఇంగ్లీష్ విద్య చదువుకోవాలంటే ఎవరికి సాధ్యమయ్యేది? సంగడగుట్లో పుట్టినటువంటి పెద్ద బడావాళ్ళకు, లేకపోతే లక్ష్మీపురంలో పుట్టినటువంటి పెద్ద కుటుంబాల్లో పుట్టినటువంటి ధనవంతులైనటువంటి పిల్లలకే సాధ్యమైనటువంటి విద్యని ఈ రోజున మీ కుటుంబాల్లో మీ జీవితాలు బాగుపడాలంటే మీ పిల్లలు తప్పనిసరిగా ఇంగ్లీష్ నుంచి చదువుకోగలిగితే ఇవాళ చదువుకున్నటువంటి చదువు ద్వారా ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడచ్చనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మీ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఇంగ్లీష్ మీడియం లాంటి చదువులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కార్యక్రమం, చేయూత కార్యక్రమం, ఆసరా కార్యక్రమం, ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం, ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా వెళ్ళా
31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి సుమారుగా 22 లక్షల మందికి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న నిజాన్ని దయచేసి గమనించడం